హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో మిరియాల చారు 10 minutes లోనే ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే కొంచెం క్లైమేటిక్ కండిషన్స్ వల్ల చాలా మంది కోల్డ్ ఫీవర్ అయితే ఉంటుంది కదండి. సో అలాంటి వాళ్ళకి అన్నం తినాలనిపించదు కదా. సో ఇలా మిరియాల చారు చేసి పెట్టండి. చాలా కమ్మగా చాలా ఇష్టంగా అయితే తింటారు అన్నం అనేది. సో మిరియాల చారు చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా అయితే మిరియాల చారుకి అయితే ఒక గుప్పడైతే అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే చూసారా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. సో నా చింతపండు కొంచెం గట్టిగా ఉందండి, అంటే తేమ లేదు. సో దానికోసం అయితే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. మీ దగ్గర చింతపండు కొంచెం చేతికి అతుక్కునేటట్టు ఉంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా చింతపండు అలా గట్టిగా ఉంటే ఇలా హాట్ వాటర్ పోసుకోండి. అప్పుడు చింతపండు అనేది మంచిగా గుజ్జంతా వచ్చేస్తుంది లోపల నుంచి. సో నానబెట్టుకుని చింతపండు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిరియాల చారుకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. పౌడర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. దానికోసం అయితే నేను చెప్పిన క్వాంటిటీకి అయితే 1/2 స్పూన్ అయితే మిరియాలు తీసుకున్నాను అండ్ 1/2 స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నానండి. నేను చెప్పే క్వాంటిటీ కరెక్ట్గా వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఒక 5-6 వెల్లుల్లి అయితే వేసుకున్నానండి పొట్టు తీయకుండా. కొంచెం వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మిరియాల చారులోకి. సో మంచిగా అయితే దంచుకుంటున్నానండి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్తో వేసుకుంటే మిరియాల చారు ఎక్కడ మరీ ఘాటుగా లేకుండా మరీ కారంగా లేకుండా ఇలా చేసుకుంటే మైల్డ్గా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి ఇలా చేసుకుంటే. మొత్తం అయితే అలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. కొంచెం కరేపాకు వేసుకున్నానండి. కరేపాకు కూడా అలా దంచుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. సో మంచిగా ఈ మసాలా అనేది దంచేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ మసాలా అనేది పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు చింతపండు కూడా నానిపోయిందండి, హాట్ వాటర్ పోసాం కాబట్టి త్వరగానే. సో నానబెట్టుకున్న చింతపండుని మంచిగా అయితే అలా స్క్వీజ్ చేసుకోవాలి, అంటే పిసుక్కోవాలి అలా మంచిగా. అలా స్క్వీజ్ చేసుకున్న చింతపండుని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మంచిగా అలా పిప్పిపోయే వరకు తీసుకోండి లోపల గుజ్జంతా. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మొత్తం ఎక్కడ జ్యూస్ అనేది ఉంచకండి, ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్కి. సో అలా తీసేసుకున్నాను కదండి. మళ్ళీ కొంచెం అయితే వాటర్ పోసేసుకొని మళ్ళీ కొంచెం అయితే అలా తీసుకుంటున్నాను. కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి మిరియాల చారు అనేది చిక్కగా కన్నా. ఎందుకంటే మనం దీంట్లో ఏ పప్పు వేయమండి, జస్ట్ చింతపండు చారుతోనే వేసుకుంటాము. సో అందుకే కొంచెం పలచగా ఉంటుంది. సో చూసుకొని పోసుకోండి వాటర్ అనేది. ఇక్కడ కొంచెం వాటర్ పోసేసుకున్నాను కదండి. సో మనకైతే ఈ కప్ మెజర్మెంట్ అయితే అయింది మొత్తం వాటర్. సో ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి. సో బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ తక్కువే పడుతుందండి మిరియాల చారులో, 1/2 స్పూన్ వేసుకున్నా పర్లేదు. సో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు వేసుకుంటారేమో చాలా మంది. పోపు దినుసులు అయితే అసలు వేయకండి, జస్ట్ కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు కొంచెం అట్లా చిటిపట్లు ఆడతాయి కదండి. సో అప్పుడు కొంచెం ఆవాలు అండ్ కొంచెం లైట్గా జీలకర్ర వేసుకోండి. మనం దంచేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకోపోయినా పర్లేదు, బట్ నేను కొంచెం వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని. సో ఆవాలు జీలకర్ర అండ్ మెంతులు మంచిగా వేగిపోతున్నాయండి. అవి వేగుతున్నప్పుడే దాంట్లో ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి, మీకు ఎవరైనా నంచుకోవాలనిపిస్తే అక్కడక్కడ. సో ఎండుమిర్చి కూడా మంచిగా వేగిపోయిందండి, తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకున్నానండి. సో కరేపాకు కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి మసాలా అనేది. సో ఆ మసాలా అనేది ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలండి. సో మంచిగా మసాలా వేసేసుకున్నాం కదా, ఆ మసాలా అనేది మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనం పచ్చివే కదండి మొత్తం వేసింది. సో పచ్చి స్మెల్ పోయే వరకు జస్ట్ ఒక 2 seconds ఫ్రై చేసుకోండి అంతే. మరి మాడచేలాగా కాకుండా జస్ట్ 2 seconds కండి అంతే. సో కొంచెం పసుపు వేసుకున్నానండి. మిరియాల చారు కాబట్టి మనము కాఫ్కి అలా వాడుకుంటాం కాబట్టి ఎప్పుడైనా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. మనకి ఎక్కడ పసుపు ఫ్లేవర్ ఏమి రాదు, ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి. సో కొంచెం పసుపు వేసుకున్నాను. సో నార్మల్గా కూడా ఎప్పుడైనా మిరియాల చారు పెట్టుకోండి, చాలా కమ్మగా చాలా చాలా బాగుంటుంది. త్రోటుకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చింతపండు పులుసు అయితే దాంట్లో పోసేసుకుంటున్నానండి, అది వేగిపోయిన తర్వాత మసాలా అనేది. సో చింతపండు పులుసు కూడా దాంట్లో వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నానండి 1.5 స్పూన్ అయితే, ఆ స్పూన్తో నేను చెప్పిన మెజర్మెంట్కి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ ఇప్పుడు ఒకసారి వేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ కొత్తిమీరని అలా బాయిల్ చేసేసాం కదా అలా. సో అలా బాయిల్ అవుతున్నప్పుడే మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా 2 సార్లు. సో కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక 2-3 తెరులు వస్తే సరిపోతుందండి అంతే. సో 2-3 తెరులు వచ్చేసిన తర్వాత, అంటే 2-3 బాయిల్స్ వచ్చేసిన తర్వాత పాలు ఎలా పొంగుతుందో అలా 2-3 సార్లు పొంగించాలండి. అలా పొంగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి.
ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్ అనేది. ఒక్కసారి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే లాస్ట్లో కొంచెం పచ్చుల్లిపాయ కట్ చేసుకొని కూడా పైన వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సో మాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా వేసాను. ఇలా ఒక్కసారి అయితే మిరియాల చారు నా స్టైల్లో ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.